ముఖేష్ అంబానీ మరోసారి అద్భుతాన్ని సృష్టించారు. తన జియో సర్వీసెస్ లో కొత్తగా జియో ఫోన్ ని లాంచ్ చేశారు. ఈ రోజే జరిగిన యాన్యువల్ మీటింగ్ లో ముఖేష్ అంబానీ కూతురు తన కొడుకు ఇద్దరు కలిసి జియో ఫోన్ ని కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ఈ జియో ఫోన్ లో ఉన్న అద్భుతమైన ఫీచర్స్ ని వాళ్ళు ఒక్కొక్కటిగా వివరించారు. ఈ జియో ఫోన్ లో వాయిస్ కాలింగ్ మరియు మెసేజెస్ వంటివి ఉచితంగా పంపించవచ్చని ముఖేష్ అంబానీ చెప్పారు. అయితే ఈ జియో ఫోన్ లో ఎవరికన్నా కాల్ చేయాలంటే నేరుగా వాళ్ళ నెంబర్ ని టైప్ చేయవలసిన అవసరం లేదు. ముందుగా వాళ్ళు ఫీడ్ చేసుకున్న నేమ్ ని పలికితే చాలు, నేరుగా వాళ్ళకి కాల్ వెళ్ళిపోతుంది. అదే విధంగా ఎవరికన్నా మెసేజ్ చేయవలసి వచ్చినా కూడా మనం పంపించవలసిన మెసేజ్ ని పలికితే అది పూర్తిగా డేటాగా మారి పంపించవలసిన వాళ్ళకి చేరుతుంది. అంతేకాకుండా ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ ఉన్న ఈ జియో ఫోన్ ని లాంచ్ చేయడంతో భారతీయ మొబైల్ రంగంలో కొత్త మార్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయని ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు. ఈ జియో ఫోన్ కాస్ట్ ఇప్పటి వరకు 500 రూపాయలు ఉండవచ్చని అందరూ అనుకుంటున్న విషయాన్ని ముఖేష్ అంబానీ అవాస్తవంగా చెప్పారు. భారతీయులందరికీ ఈ జియో ఫోన్ ని పూర్తిగా ఉచితంగా ఇస్తున్నట్టు రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ వివరించారు. అయితే సెక్యూరిటీ డిపాజిట్ కింద 1500 రూపాయలు తీసుకుంటారని, ఈ 1500 రూపాయలని సరిగ్గా 3 సంవత్సరాల తరువాత తిరిగి వారికి రీఫండ్ చేస్తారని ముఖేష్ అంబానీ వివరించారు. ఈ జియో ఫోన్ సర్వీస్ లో మీకు ఇంటర్నెట్, జియో ప్యాకేజెస్, జియో యాప్స్ అన్ని ఫీడ్ చేసి ఉంటాయి. అయితే ఈ జియో ఫోన్ ఆగస్టు 24 నుంచి ఆర్డర్లు తీసుకోవడం జరుగుతుందని, సెప్టెంబర్ మొదటి వారం నుంచి మార్కెట్ లో ఉంటుందని ముఖేష్ అంబానీ వివరించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఏది ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ నొక్కడం మర్చిపోవద్దు.